నా పేరు రవి. నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. నేను యాక్చువల్లీ సినిమా ఒకసారి చూసాను. నేను చాలా బాగా చేశాడు. అసలు ఈ సినిమాని నడిపించింది మొత్తం అంటే పవన్ మేనరిజం. అసలు సినిమాతో మాకు ఎట్లుంది అది మాకు సంబంధం కాదు. ఆయన స్క్రీన్ మీద చూడడం మాకు అది చాలా ఒక దేవుడిని చూసినట్టు మాకు అంత ఫీల్ కలుగుతాం మేము ఫస్ట్. యాక్చువల్లీ ఈరోజు ఉగాది నాడు మా దేవుడు మాకు కనిపించినట్టే చాలా సంతోషం. అది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నేను చూసా సినిమా ఆల్రెడీ. నాకు 6th షో కూడా నెక్స్ట్ 2nd షో ఉంది. నాకు 6th ఈవినింగ్ నాకు ఎగ్జైట్గా ఉంది చాలా. అసలు ఇంకా పవన్ ఆ సినిమా మొత్తం పవనే నడిపిస్తున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే వాస్తవంగానే. ఆ ఫైట్లు కానీ, ఆ మేనరిజం కానీ, ఆయనని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం కానీ నాకైతే మా పవన్ అన్నని చూసినట్లుగా మేము ఎక్కువ. మాకు రికార్డులతో పెద్ద సంబంధం మాకు అవసరం లేదు. మేము పట్టించుకోం కూడా ఆ రికార్డులు. పవన్ కళ్యాణ్ గారికి మాకు ప్రేక్షకులకు ఇచ్చినందుకు ఇంత మంచి సినిమా మాకు ఆనందం ఉంది సార్. ఇలాంటి సినిమా ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ పేరు గుర్తుంది కదా, సర్దార్ గబ్బర్ సింగ్. ఇలాంటి రికార్డులు మళ్ళీ రావు. ఒక్కొక్క సినిమా ఆపుకోవాలి. సినిమాలు మొత్తం ఆపేశారే. ఈ సినిమా మళ్ళీ ఇలాంటిది దొరకదు. సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్కి మంచి డైరెక్టర్ దొరికిండు. ఈ సినిమా జబర్దస్త్ ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి తీయాలంటే క్లీవ్లు కట్టాలి డైరెక్టర్లు. ప్రొడ్యూసర్ ఇంత మంచి సినిమా మాకు ఇచ్చిండు. మా పవన్ కళ్యాణ్ సార్కి జై హింద్. గబ్బర్ సింగ్ పవర్ స్టార్. మూవీ రివ్యూ సూపర్. మూవీ అసలు చెప్పాలంటే పవన్ కోసం రావాలంతే. పవన్ ఒక్కడే, ఇంకేమొద్దు, స్టోరీ వద్దు, ఏమొద్దు, పవన్ ఒక్కడు చాలు. పవర్ స్టార్ ఇంత ఇస్తే చాలు, ఒక స్టెప్ ఇస్తే చాలు, కలుపు చేయాలి అంతే, ఏమొద్దు ఇంకా పవన్. కళ్యాణ్ అన్నయ్య గురించి పెద్దగా అవసరం లేదు. ఆయన నడిచేస్తే చాలు సినిమా మొత్తం. ఒక్కడినే ఎక్కడికైనా ఇలాగే వెళ్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అన్న పవన్ తర్వాత ఎవరైనా గబ్బర్ సింగ్ పేరు గుర్తుంది. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ సినిమా సూపర్ అన్న. ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు సినిమా. సూపర్ హిట్. ఫైట్స్ ఫెంటాస్టిక్, సూపర్. అసలు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలో ఈ సినిమా కదా బాబీ చాలా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ స్టోరీ మాత్రం అవసరం ఉంది. రికార్డులు అనేది కాదు, అభిమానులకు ఎంతో ఇష్టం ఉన్న ఈ సినిమా చాలా బాగుంది. అలాగే రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఒప్పుతూ ఉన్నాము. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అలాగే ఉన్న సినిమా. ఫ్యాన్స్ కి నచ్చినట్టు సినిమా. సూపర్ డూపర్ హిట్ అన్న. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలనుకున్నాము. మానిషా చూసాము. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాట్ని టికెట్స్ కోసం వచ్చాను. ఆ టికెట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మ్యాట్ని వెళ్తానండి. ఇంకా ఇది బాగుందండి. సర్దార్ గబ్బర్ సింగ్ చాలా బాగున్నది. టైటిల్ సాంగ్ చాలా బాగున్నది. ఫస్ట్ సాంగ్ ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. స్టెప్స్ చాలా చేశాడు. అండ్ ఫైట్స్ చాలా బాగా వచ్చినాయి. ఎంట్రీ కూడా బాగున్నది. ఈ రతన్పూర్లో ఒక ఎంట్రీ ఇచ్చాడు, చాలా ఎక్సైట్ ఇచ్చిండు. అది ఆ రైల్వే గేట్ దగ్గర ఆగి ఆ లుక్ అనేది చాలా బాగున్నది పవన్ కళ్యాణ్ది. ఐ థింక్ ది ఫిల్మ్ ద హిట్ అనుకుంటాను. పక్క 100 days కావాలండి సినిమా అయితే. ఇలాంటి సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. దానికి అమౌంట్ పక్క వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన అమౌంట్ కానీ డబల్ అవుతుందండి అమౌంట్. షూర్ అండి. ఫస్ట్ క్లాస్